ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, ఇప్పుడు మీరు ట్రావెల్ చేశారు కదా వైజాగ్ నుంచి అండమాన్కి, ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఇప్పుడు చెప్పడానికంటే ఏం లేదండి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం చెప్పిన గైడెన్స్ ప్రకారం వెళ్ళాలి అనుకుంటే ఒకలాగా ఉంటుంది. వాళ్ళంతటా వాళ్ళే కొత్తగా వచ్చి ఆలోచించి ఓకే ఇలా వెళ్తే ఎలా ఉంటుంది, ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుందని చెప్పని వాళ్ళంతటా వాళ్ళే ట్రై చేయాలి. ఇప్పుడు నేనంటూ ఎవరిని అడగలేదు, ప్లస్ ఎవరి వీడియోలు చూడలేదు. అండమాన్ ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, ఎక్కడ రూమ్ తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇవేమీ చూడలేదు, ఎవరిని అడగలేదు. నా అంతటి నేనే ఇంకా ఏదైతే అది అయింది, ఎంతో ఖర్చు పెడుతున్నాం కదా, ఇంకెంత ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకెందులో ఎంత ఆలోచించడం ఖర్చు గురించి అని చెప్పని నేను ఇంకా ముందడుగు వేసేసాను, ఇంకా వెనకడుగు వేయకుండా. అండమాన్ దిగిన వెంటనే బయటికి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావడం, అలా కొంచెం రూమ్స్ కోసమైనా లేదా నేను వెళ్ళాలనుకున్న ప్లేసెస్ కోసమైనా సరే వెళ్ళడం కోసం కొంచెం ఫ్రంట్కి వెళ్తుంటే, మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు అండమాన్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే కొంచెం ఫ్రంట్కి వెళ్ళాలి. ఎదరికి వెళ్తే అంటే లెఫ్ట్ అండ్ రైట్ కాదు, లెఫ్ట్ అండ్ రైట్ అంటే 2 వేస్ ఉంటాయి, 2 వేస్ ఉంటాయి. ఇండియా అండమాన్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మీరు రైట్ సైడ్ కొంచెం పైకి వెళ్తుంటే, అక్కడ పైకి వెళ్తున్నప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లోనే రెంటల్ బైక్స్ ఉంటాయి. మీరేం చేయాలంటే అది ఆ మెయిన్ అడ్రస్ నోట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీకు ఎక్కడైనా అక్కడ దగ్గరలో ఎయిర్పోర్ట్ దగ్గరలో రూమ్ కావాలంటే రూమ్ తీసుకోండి, లేదంటే ఇంకొంచెం ఎక్కడైనా సెంటర్లో కానీ బజార్లో కానీ అండమాన్లో మంచి ప్లేస్ చూసుకొని మీరు తిరిగే ప్లేసెస్లో ఎక్కడైనా మంచి రూమ్ ఉందో లేదో చూసుకోండి. ఆ రూమ్ని ఏదైనా మంచి ప్లేసెస్లో ఉందో లేదో చూసి అప్రోచ్ అవ్వండి, ఆ రూమ్స్ తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే, రెంటల్ బైక్ నాకు తెలిసి బెస్ట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రెంటల్ బైక్స్ అనుకోండి, ఒక రోజుకి ఎంతనే రెంట్ ఉంటుంది, ఒక గంటకి ఎంతనే రెంట్ ఉంటుంది. తీసుకోవడం, ట్యాంక్ ఫిల్ చేయించుకొని మీరు మొత్తం ఎంత తిరగాలనుకుంటే తిరిగి మళ్ళీ బైక్ వాళ్ళకి అప్ చెప్పేసి మీరు రెంట్ని పే చేసుకోవచ్చు. అది ఒక బేస్లో ఉంటుంది. లేదు అంటే కనుక మీరే అక్కడ దిగి ఒక ఆటోస్ ఉంటాయి, చాలా ఆటోస్, వాళ్ళలో ఎవరినో కానీ అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి బేరం కుదుర్చుకొని తక్కువ ప్రైస్లో మీరు తిరగాలనుకున్న ప్లేసెస్ ఎలా తిరగాలి ఏంటనేది ప్లాన్ చేసుకోండి. లేదు అంటే కనుక సింపుల్గా ఎక్కువ రోజులు ఉండేలాగా ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక మీరు ఒక 5 days 6 days అలా ఉండాలి అన్నమాలు అనుకున్నట్టయితే పీస్ఫుల్గా రూమ్ తీసుకొని రోజుకి 3 ప్లేసెస్ 4 ప్లేసెస్ లేదా 2 ప్లేసెస్ అని అన్నట్టుగా సింపుల్గా వెళ్ళడానికి ట్రై చేయండి. మీకు ఆటోలో అలా బస్సులో అయితే కనుక సింపుల్గా ఖర్చు తక్కువ అవుతుంది, మనీ తక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళారనుకో ఎంత మనీ అవుతుంది, ఒక 100 లోపు, ఒక 150 లోపు అలా అవుతుంది. అంటే మీరు చూసుకున్న ప్లేసెస్ బట్టి ఉంటుంది అనమాట. ఒకేసారి కొత్త బేరంగా మాడుకుని వెళ్ళాలి చూడాలనుకుంటే దగ్గరగా 3000 5000 అలా అవుతుంది. మీరు ప్లాన్ చేసుకున్న ప్లానింగ్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే, దాన్ని బట్టి మీరు చూసుకొని చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే,